నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆలయాలకు సంబంధించి ఒక ఉద్యమం జరుగుతుంది అని చెప్పొచ్చు. పురాతన ఆలయాలను కూల్చివేసి మసీదులుగా మార్చి మసీదుగా చెలామణి అవుతున్న అనేక గుడుల విషయంలో హిందువులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. సర్వేలు జరిపించండి, అది ఆలయం అని తెలితే మాకు అప్పచెప్పండి, అక్కడున్న భగవంతుణ్ణి ఆరాధించుకోవడానికి అవకాశం కల్పించండి, న్యాయపరంగా చట్టపరంగా వాస్తవాలను వెలికి తీయండి అంటున్నారు. అలాంటి ఒక ఆలయానికి సంబంధించి ఏఎస్ఐ సర్వేకి అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాల్ని ఈ వీడియో ద్వారా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. లక్నోలో తీలేవాలి మసీదు ఉంది. గోమతి ఒడ్డున లక్ష్మణ్ తీలే దిబ్బ మీద అది ఉంటుంది. ఇదేమీ వింత కాకపోవచ్చు, కానీ దీని వెనక ఒక మంచి చారిత్రక వాస్తవం ఉంది. ఆ మసీదు ప్రాంగణంలోనే శేష నాగేశ తిలేశ్వర్ ఆలయం కూడా ఉంది. ఈ మసీదులో కూడా సర్వే జరిపించాలని ఆదేశించవలసిందిగా కింది కోర్టును ఆశ్రయించాలని లక్నో జిల్లా కోర్టు కక్షిదారులకు పచ్చ జెండా ఊపింది. ఇలాంటి సర్వేలు ఏమీ జరగకూడదంటూ ముస్లిం పక్షం వేసిన పిటిషన్ని కోర్టు తిరస్కరించింది. సున్నీ కేంద్ర వక్ఫ్ బోర్డు అభిప్రాయ ప్రకారం 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్ట ప్రకారం ఈ మసీదును యథాతథంగా ఉంచవలసిందే. సరిగ్గా ఈ విషయాన్నే జిల్లా కోర్టు తిరస్కరించింది. నిజానికి ఈ మసీదులో సర్వే జరిపించవచ్చునని సెప్టెంబర్ 25, 2017లోనే న్యాయమూర్తి తీర్పు చెప్పారు. లక్ష్మణ్ తీలాను నిర్మించిన వాడు రాముడి సోదరుడు లక్ష్మణుడని హిందువుల కోర్టులో వాదించారు. ఇక్కడ పురాతన శేష నగేష్ తిలేశ్వర్ ఆలయం ఉండేదని వారి వాదన. ఇంకా కొన్ని హిందూ దేవీ దేవతల విగ్రహాలు ఇక్కడ ఉండేవని, వాటిని 2013లో ధ్వంసం చేశారని కూడా హిందువుల ఆరోపణ. ఆ సంవత్సరం వేసిన వాద్యంలోనే లక్ష్మణ్ తీలే మసీదులో సర్వే జరిపించాలని హిందువులు కోరారు. అక్కడ మసీదు నిర్మాణం కోసం భవ్యమైన హిందూ ఆలయాన్ని ఔరంగజేబ్ కాలంలో కూల్చారని ఆ కేసులోని హిందువులు పేర్కొన్నారు. మసీదు కట్టిన ఆ స్థలం హిందువులదని, కాబట్టి దాని అప్పగింతకు ఆదేశాలు ఇవ్వాలని హిందువులు వాదిస్తున్నారు. ఈ కేసును కూడా జ్ఞానవాపి మధుర కేసులు వాదిస్తున్న న్యాయవాది హరిశంకర్ జైనే వాదిస్తున్నారు. అయోధ్యలో సర్వే జరిగింది, కాశీలో జరిగింది, ఇప్పుడు ఇక లక్నో వంతు వచ్చింది. ఇక్కడ కూడా హరిశంకర్ జైన్ విజయం సాధిస్తారా? లక్ష్మణుని ఆలయంలో తిరిగి పూజా కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారా? సర్వే రిపోర్ట్ ఏమొస్తుంది? ఇప్పుడు దేశవ్యాప్తంగా లక్నో ఆలయానికి సంబంధించి ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా కానీ హరిశంకర్ జైన్ని హిందుత్వ ధర్మ రక్షకుడిగా ఆలయాల విషయంలో ఆయన అనుసరిస్తున్న విధానానికి ప్రతి ఒక్కరూ కూడా పొగుడుతున్నారు. ఎంతో అన్యాక్రాంతమైన ఆలయాలకు సంబంధించి ఆధారాలు సేకరించి అంత గట్టిగా తమ వాదనలు వినిపిస్తూ 1991 అనే ఒక చట్టాన్ని అడ్డుపెట్టుకొని ఆలయాల స్వరూపాలను సర్వేలను ఆపేయాలని చేస్తున్న ప్రయత్నానికి చెక్ పెడుతూ ఆ ఆలయాల్లో సర్వే జరిగే విధంగా ఆయన వాదనలు వినిపించడం దేశానికే గర్వకారణం హరిశంకర్ జైన్ అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.